మెదక్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. డబ్బు పంచుతున్న వారి కారుపై రాళ్లతో దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అర్ధరాత్రి వార్డుల్లోకి ఎందుకు వచ్చారు అంటూ నిలదీశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కాన్వాయ్ని గులాబీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మెదక్ మున్సిపాలిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, మహేశ్వరి, మెదక్ లో ఏదైతే నిన్న అర్ధరాత్రి జరిగిన గొడవ అయిందో దాంతో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులో అరుణార్తి రమణ అనే కాంగ్రెస్ అభ్యర్థి తరఫున డబ్బులు పంచడం కోసం వచ్చిన 2 వ్యక్తులను కాలనీవాసులు పట్టుకోవడం జరిగింది. అర్ధరాత్రి పూట కాలనీలోకి వచ్చి డబ్బులు పంచడం ఏందని చెప్పని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో అదే సమయానికి అటువైపుగా రాత్రి 12 గంటల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అక్కడ రావడంతో గొడవ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ కాలనీలకు డబ్బులు పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేకి ఏం పని అని చెప్పని కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసింది. ఒక కోణంలో పరస్పరం కూడా దాడులకు దిగే పరిస్థితి కనబడింది. కానీ పోలీసులు రంగప్రవేశం చేసి వెంటనే ఇరు వర్గాలను పంపించడం జరిగింది. అక్కడ నుండి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా అక్కడ నుంచి పంపించారు. ప్రధానంగా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రలోభాల పర్వానికి తెరలేపిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అన్ని మున్సిపాలిటీలో కూడా నగదులు పంచే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆరోపణలు కూడా పరస్పరం చేసుకుంటా ఉన్నారు. మెదక్ సంఘటన మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మెదక్ లో కొన్ని ప్రాంతాల్లో 144 చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. మహేశ్వరి, విష్ణు, ప్రచారానికి సంబంధించి అన్ని ముగిసిపోయాయి. అయినా ఇప్పటికీ కార్యకర్తలు ఇలా గ్రామాల్లోకి వెళ్లి డబ్బులు పంచుతూ ఉండడం అన్నది చూస్తూ ఉన్నాము. అయితే పోలీసుల పర్యవేక్షణ అన్నది లేదా? ప్రధానంగా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కూడా అయితే కాలనీవాసుల ఆధ్వర్యంలోనే ఈ డబ్బుల పంపిణీ జరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంటే అన్ని పార్టీలు అటు అధికార కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా బీజేపీ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఖచ్చితంగా నగదు మద్యం పంపిణీ అయితే విచ్చలవిడిగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఈ పార్టీకి పెద్ద ఎత్తున నగదును మద్యం కూడా పట్టుకున్నారు. పోలీసులు గస్తీలు పెంచుతున్నాం, రాత్రిపూట ఏదైతే మొబైల్ వ్యాన్లు తిరుగుతున్నప్పటికీ కూడా ఇదైతే యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఉన్నతాధికారులు కూడా సీరియస్ గానే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ విష్ణు.